మా నాన్న పిచ్చి పిచ్చిగా ఉంటుంది పండగ అప్పుడు అసలు రెడీయే కాదు. చూడండి స్నానం చేసి రెడీ కావచ్చు కానీ చూస్తుంది చూడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేమైతే బోనాలు స్పెషల్గా ఇలా రెడీ అయ్యాం. మా మమ్మీ అయితే అక్కడ బోనం ప్రిపేర్ చేస్తుంది. పద వెళ్ళి చూసేద్దాం. మమ్మీ అయిపోయిందా బోనం వండడం? లేదమ్మా, అవుతుంది. నీళ్ళు పెట్టిన, బియ్యం పప్పు కడిగి పెట్టిన. ప్రసాదం కోసమేమో పెసరపప్పును చక్కెర పెట్టిన. పెసరపప్పు ఎందుకు? పెసరపప్పు ఎందుకంటే నాకు తెలిసిందైతే పెసరపప్పు ఎందుకు పెడతారు అనేది, వ్యవసాయం స్టార్ట్ చేసినాక వానాకాలంలో ఫస్ట్ పెసర్లు ఎక్కువ వేస్తారు. పెసర్లే ఫస్ట్ వస్తాయి, ఇంకా ఫస్ట్ వస్తాయి కాబట్టి పెసరపప్పే పెడతారు అనుకుంటున్నా. నాకు తెలీదు కరెక్ట్గా అయితే. మా ఊర్లో మా అమ్మ వాళ్ళు అయితే ఎక్కువ ఇదే పెడతారు. ఓకే. టౌన్లలో అయితే శనగపప్పు పెడతారు ఎక్కువ, గుగ్గిళ్ళు శనగపప్పు అవి. నువ్వు రెడీ అవ్వడం అయిపోయిందా? అయిపోయింది. ఆకులు ఎందుకు? తమలపాకులు ముత్యాలమ్మకు చీర పెడతాం కదా, చీర పెట్టినప్పుడు చీరతో పాటు తమలపాకులు ఒక్కలు కూడా పెట్టాలి. బోనం అయితే వండుతున్నా నేను. బోనంలో అయితే ఇంకా మేము మా దగ్గర అయితే పెసరపప్పు బియ్యం కలిపి కొంచెం ఉప్పు వేసి అయితే వండుతాం. మరి మీరు ఎలా వండుతారో కామెంట్ చేయండి. ఇంకా అది వండిన బోనాన్ని అయితే దేవుని దగ్గర గుడి దగ్గర అయితే పెట్టి కొబ్బరికాయ కొట్టి తర్వాత అయితే బోనం ఎత్తుకొని బయటకి అయితే వెళ్తాం. మేమైతే బోనం వండడం అయితే అయిపోయింది. ఇంకా బోనంకి అయితే వేప మండలు కట్టాలి కదా, దానికోసమని వేప మండలు తీసుకొచ్చి కడిగైతే మంచిగా మాలలాగా కడుతున్నా. మాల కట్టిన తర్వాత బోనం చుట్టూ అయితే కట్టేయాలి. ఆగు. అబ్బా ఒక్క దెబ్బకే. దండం పెట్టుకో. దా పట్టుకోలేసావా? ఆటోకి కాదే పిల్ల, ఇది వేస్తనే నేను. స్కూటీ మీద బోనం పట్టుకొని కూర్చోమ్మా అంటే నా వల్ల కాదు మమ్మీ, నేనైతే పట్టుకోలేను అనేది. ఇంకా సర్లే అని చెప్పేసి ఆటోకి అయితే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము. మా ఆయనకు గుడి దగ్గరే డ్యూటీ పడింది. ఇంకా మేము వెళ్ళేసరికి గుడి ఇంటి దగ్గరే ఉన్నాడు. మేము వెళ్ళగానే మాతో పాటు జాయిన్ అయ్యి దర్శనం అయిపోయే వరకు మాతోనే ఉన్నాడు. దీపం కొండెక్కిందని చెప్పేసి కూతురి మీద ప్రేమ చూడండి అసలు. వెంటనే రాగానే తీసి దీపం ముట్టిస్తున్నారు. మా ఆయనకు గుళ్ళోన డ్యూటీ పడడం అయితే చాలా ప్లస్ అయింది. మేము ఇద్దరమే అటు ఇటు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బంది ఉండేది. ఆమె బోనం ఎత్తుకుంది, నా చేతిలో సారీ బ్యాగ్ అవన్నీ ఉన్నాయి. గుళ్ళో ఇంతమంది పబ్లిక్ ఉన్నారు కాబట్టి బాగా ఇబ్బంది పడేవాళ్ళం. ఆయన రావడం మంచిదైంది మాకు.
గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. ఇంకా మేము ఇంత పొద్దుగాల వెళ్ళినాం కాబట్టి తక్కువ మంది ఉన్నారు. ఇంకా కొంచెం లేట్ అయితే మాత్రం చాలా మంది పబ్లికే ఉంటుండొచ్చు. మా ఆయన ముందే చెప్పిండు లేట్ అవుతున్న కొద్ది గుడిలో పబ్లిక్ ఎక్కువ ఉంటారు, తొందర రండి అని చెప్పేసి. ఆయన లేచినప్పుడే లేపి మమ్మల్ని ఆయన రెడీ అయిపోయాడు. ఇంకా మేము పూజ చేసుకున్నానికి కొంచెం టైం పట్టింది. ఇంకా రెడీ అయ్యి మేము కూడా గుడికి వచ్చినాము. వండుకొచ్చిన బోనం అయితే ఇక్కడే ప్రసాదంగా పెట్టారు. ఇది గుడి లోపలనే అమ్మవారికి ఎదురుగానే ఉంది ఈ ప్లేస్ అయితే. ఇంకా లోపల కొంచెం రస్తీగా ఉంది. వీడియో తీయడం సరిగా కుదరలేదు అమ్మవారి దగ్గర. బోనం సమర్పించిన తర్వాత మేము తీసుకెళ్ళిన శారీ కూడా అమ్మవారి దగ్గర పెట్టి బయటకైతే వచ్చినాము. ఇంకా వాళ్ళ నాన్నకు యూనిఫామ్ కి కుంకుమ అంటిందని చెప్పేసి ఆమె తుడుస్తుంది. మొత్తం కుంకుమ అంటింది డాడీ అని చెప్పేసి కొబ్బరికాయ కొట్టడానికి అయితే వెళ్ళింది మా పాప. ఆమె కొట్టిద్దంట, నేను కొడతా మమ్మీ అని చెప్పేసి వెళ్ళింది. తీసుకెళ్లిన పసుపు కుంకుమను అగరబత్తులు ముట్టించి కొబ్బరికాయ అయితే కొట్టింది. ఇంకా పబ్లిక్ చూడండి ఎంత మంది ఉన్నారు. ఆమె కొబ్బరికాయ కొట్టి పులిహోర పెట్టిరంట, తీసుకొని వచ్చింది. దర్శనం చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా గుడి నుంచి అయితే బయటకు వచ్చినాము. ఇంకా ఆటో మాట్లాడు మావయ్య అంటే, ఆటో ఎందుకు అంటే మేము బండి తీసుకురాలేదని చెప్పిన. సరే నేను దింపుతా పదా అని చెప్పేసి ఇంకా అంటే సరే అని అందరం కలిసి అయితే ఇంటికి వచ్చేసినాం. మీ ఊర్లో బోనాలు మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చెప్పండి. నేనైతే ఇలా చేసుకున్నాను. ఓకే అండి, బాయ్ మరి అందరికి.